మా అమ్మ వాళ్ళది లక్ష్మీపురం వెంకటపురం దగ్గర. అయితే అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఆ ఊరు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా చిన్నపిల్లప్పుడు అమ్మమ్మ దగ్గర కూడా పెరిగాను నేను. అత్తయ్య మా మేనమామ భార్య కూడా జ్ఞానేశ్వరి పేరు, చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటారు. అంతమంది ఆడపడుచుల్ని అంతమంది అంటే మా మామయ్య కన్నా కూడా ఎక్కువ మా అత్తయ్య బాగా చూసుకున్నారు. మా ఫ్యామిలీలో మొత్తం అందరూ కూడా. మళ్ళీ ఇంత మంచితనం రావడానికి కారణం ఏంటంటే మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు 5గురు అన్నదమ్ములు. మా నాన్నమ్మ తాతయ్య మంచంలో పడిపోతే కూడా నిజంగా మా బాబాయిలు కూడా చూడలే అంతలా. మా పిన్ని వాళ్ళు ఏంటి, మా పెద్దమ్మ, మళ్ళీ మా పెద్దమ్మ చూడలేదు, మళ్ళీ మా వదిన చూసింది. సత్య, శ్రీను సత్య అన్నయ్య వదిన, మా పెద్దన్న వాళ్ళ కొడుకు కోళ్ళు. మా వదిన బాగా చూసింది మళ్ళీ మా పెద్దమ్మని. అట్లా అన్ని వాళ్ళకి బాత్రూమ్ రాకపోయినా కానీ ఇలా చేతితో తీసి మరీ ఇచ్చేసేవాళ్ళు. అలా అమ్మ ఇదిగా ఏంటమ్మా అని అంటే అమ్మ అనేది మనం ఏంటి అనేది. ఇప్పుడు మనకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. అప్పుడు మా మేనత్త కూతుళ్ళు ప్రసవించారు ఇద్దరు, చిన్నారి వదిన సత్య వదిన, అదే శారద వదిన. ప్రసవించినప్పుడు వాళ్ళు చిన్నపిల్లల్ని చూసి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ముక్కు చీది ముడ్డగడిగి అన్ని ఎలా చేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినాక వీళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానం, అలా ఇదవ్వకూడదు, వాళ్ళని కూడా మనం అలా చూసుకోవాలని చెప్పి అది మా పేరెంట్స్ నుంచి ఈ మంచి గుణం అనేది అక్కడి నుంచి నేర్చుకున్నాను. మా కుటుంబం మొత్తం కూడా మా నాన్న వాళ్ళు కానీ, మా బాబాయ్ వాళ్ళు కానీ, మా పిన్ని వాళ్ళు కానీ అందరూ కూడా మా నాన్నమ్మని తాతయ్యని ఎలా అంటే అసలు వాళ్ళు చూసుకున్నట్టు అంత మంచి పేరు ఉంది వాళ్ళకి. వాళ్ళు చూసుకున్నట్టు ఎవరు చూసుకోవాలి అంతలా. అలా చూసుకోబట్టి వాళ్ళని బట్టి వాళ్ళ నేను ఇలా చూసుకున్నాను ఇదిగా అంటే కూడా వాళ్ళే నాకు ఆదర్శం, నా ఫ్యామిలీ. ఆ సంస్కారం అక్కడి నుంచి వచ్చింది అంటారు. ఓకే, మరి మీరు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు అన్నారు, అసలు నాకు వంట పనే తెలీదు అన్నారు. మరి ఇప్పుడు ఇంత మందికి, ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి వండుతున్నారు. అసలు గ్యాస్ పొయ్యి కూడా లేదు మాకు చాలా దాకా. మా పెళ్ళైనాకే గ్యాస్ పొయ్య, కట్లు పొయ్యి అప్పుడు దాకా కూడా గ్యాస్ పొయ్య. మళ్ళీ మిక్సీ లాంటివి కూడా లేవు, రోట్లోని అన్ని ఏదైనా సరే. నాన్నకి రోట్లో అంటేనే ఇష్టం, రోట్ చట్నీ కానీ రోట్లో రుబ్బుకొని చేయడం కానీ. అలా ఆ కష్టం అనేది ఫస్ట్ నుంచే ఉంది ఇదిగా. అది అంటే దేని టేస్ట్ దానిదే కదా ఇదిగా. కానీ నాన్న ఎప్పుడు అంటాం మిక్సీ కొనొచ్చు కదా నాన్న ఇదిగా అంటే, మిక్సీ ఇదిగా ఉన్నా మనం ఎంత పని చేసుకుంటే అన్ని చేసుకుంటే టేస్ట్ ఉండదు. దేవుని ఇట్లా వేసి ఇట్లా స్విచ్ చేస్తే ఇది అయిపోతుంది, ఇట్లా ఉంటే ఎనర్జీ ఉంటుంది అమ్మాయింటిది కానీ. ఇంకా అట్లా కానీ అందరూ సపోర్టింగ్ ఉంది. ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఇంకా అంటే ఇంకా కొన్ని చెప్పకూడదు, అన్ని కష్టాలు పడ్డా కానీ అది ఆ కష్టాలు పడితేనే జీవితం విలువ తెలుస్తుంది ఎవరికైనా సరే. ఒకటే చెప్తాను నేను, ఇవాళ నా పిల్లలకి ఇవాళ అన్ని నేర్పుతున్నాను అంటే ఇవాళ చదివించవచ్చు, పనులు చేయించకుండా సుకుమారంగా పెంచవచ్చు. కానీ అలా ఇది కాదు, కష్టం విలువ తెలిస్తేనే జీవితం అనేది తెలుస్తుంది ఎవరికైనా సరే. అంటే షేర్ చేసుకోకూడదు అంటే కొన్ని విషయాలు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఇప్పుడు కేవలం మిమ్మల్ని ఇవాళ ఆంటీ 1000 రూపాయలు అమ్మేస్తున్నారు, జస్ట్ నార్మల్ గా అందరు అన్న మాటలే, 1000 రూపాయలకి అమ్మేస్తున్నారని, రేట్లు పెంచేసారని, అదని ఇదని వస్తున్నాయి. బట్ మీది ఒకప్పటి కష్టం ఏంటనేది కూడా తెలియాలిగా. ఈ రోజు కుమారి ఆంటీ అంటే ఇలా రోజుకి 60,000, నెలల్లో లక్షల్లో సంపాదిస్తున్నారనే ఒక పేరు వచ్చేసింది. కానీ ఆవిడ వెనక ఎంత ఇది ఉందనేది తెలియాలి కదా. దానికి ఆ ఫేస్ చేయాలంటే అది మా అత్తగారి ఇంటికి వచ్చినాక అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల. మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము అన్నయ్యని ఇలాగే చదివిస్తూ ఉండగా ఒక ఆయన అమెరికా తీసుకెళ్తాను ఇదని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడు బాగా అప్పులు చేసేలా కట్టుకోవచ్చు కదా అని మొత్తం అప్పు చేసి మరీ కట్టాము. అన్నయ్యకి ఆయన ఏం చేస్తారంటే తీరా తీసుకెళ్తాననే టయానికి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మొత్తం నడుము మొత్తం ఇరిగిపోయి కాళ్ళు 2 తీసేశారు. ఇంకా దాంతో ఇదైపోయి అట్లా మేము చాలా అంటే చాలా సఫర్ అయిపోయాం. ఇంకా అలా అయినాక ఇక అన్నయ్య కూడా ఏమైపోతాడో ఏంటో, ఇంకా మళ్ళీ ఇట్లా ఇది చేస్తాను నా పేరెంట్స్ నా వల్ల ఇలా ఇదవుతారో అని అన్నయ్య కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యాడు. కానీ అమ్మ నాన్న సపోర్టింగ్, నాన్న నువ్వు అనేది మాకు ఉంటే చాలు, ఇది ఇవాళ రూపాయి వాళ్ళు పోయింది, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, నువ్వు అనేది మాకు ఉండాలి ఇలా అని చెప్పి అలా ధైర్యం చెప్పి అలా ఇది చేసి, అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, మరి మేము అప్పు చేసి కట్టాం కదా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేసి నిజంగా ఏడుపు వచ్చింది. అసలు ఏంటి ఇది అనిపించింది, ఏంటమ్మా అని ఇట్లా ఏడ్చేస్తుంటే అప్పుడు అమ్మ నాన్న ఏడ్చేవాళ్ళు, మాకు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు నేను వాళ్ళతో పాటు ఉన్నా కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు నిద్రపోయి అంటే నేను నిద్రపోయిన అనుకునేవాళ్ళు, మేము ముగ్గురమే కదా. కానీ అమ్మ నాన్న ఏంటి అసలు ఇదేం చేయాలి, ఇట్లా ఇంటి మీదకి వచ్చి గొడవ పడ్డప్పుడు ఏంటి ఏం చేయాలి, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, మళ్ళీ రేపు పొద్దున్న ఇస్తే అంటేనే చాలా అంటే చాలా. ఇంకో పేరెంట్స్ అయితే ఉండరు, కానీ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, సూసైడ్ చేసుకునే వాళ్ళకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నిలదొక్కునే మనస్థైర్యం మనలో ఉంటే
అసలు దాన్ని ఎంత ఇదైనా సరే మళ్ళీ ఫ్యామిలీ సపోర్టింగ్ అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఒక్క మాట మీద ఉంటే ఎన్ని కష్టాలు అయినా సరే దిగమింగొచ్చు, దాన్ని నెట్టుకుని రావచ్చు. ఓకే. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మ నాన్న అలా చూసినప్పుడు వాళ్ళ ఇది నేను చూసాను కాబట్టి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. మరి మీకు వంట ఎవరు నేర్పించారు? అంకుల్ నేర్పించారా? అంకుల్ బాగా చేస్తారు, లారీ డ్రైవర్ కదా ఆయన, వంటలు చేస్తారు. పెళ్ళన్నాక అంటే పెళ్లి ముందు వెజ్ అయితే వచ్చు, నాకు నాన్ వెజ్ అనేది అస్సలు రాదు. నాన్ వెజ్ తిననే కూడా తినేదాన్ని కాదు, పెళ్లి అంటే పూజలు ఎక్కువ చేసేదాన్ని. అంటే అమ్మ కూడా బాగా చేసేది. అమ్మ నాన్న శనివారం ఒక్క రోజు, అమ్మ నేనైతే మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం 4 రోజులు తినేవాళ్ళం కాదు. ఇంకా పూజలు అవి కూడా బాగా, శనివారం అయితే అమ్మ, గురువారం శనివారం అయితే ఉపవాసం, ఏం తినేది కాదు, కనీసం ఒక పూట భోజనం కూడా చేసేది కాదు, ఓన్లీ పాలు పండ్లే, అంటే పని చేస్తూ కూడా. అంకుల్ ఆంటీ మీకు ఎందుకు నచ్చింది? అంటే అప్పట్లో ఎక్కడ చూసారు అసలు? అంటే ఏం నచ్చ ఆంటీని మీ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు? మా బంధువుల వాళ్ళ తాలూకా అమ్మాయి మా అన్నయ్య అక్కడ మా ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళు. మా అన్నయ్యను మా అన్నబాబు వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వస్తామంటే అప్పుడు చూసి అప్పుడు గట్లా చేసుకోవాలనిపించి ఈ అమ్మాయి నాకు అనిపించి అంటే ఆమెకు తెలియదు, నేను మా అన్నయ్య వాళ్ళని మా వదిన్ని మాట్లాడి వాళ్ళ ద్వారా. ఓకే.